రైతుల పేరుతో జరిగేటటువంటి ఉద్యమాల మీదనే లాఠీ చార్జ్ చేయడానికో లేకపోతే ఒక అటాక్ చేయడానికో ప్రభుత్వాలు భయపడతాయి. ఆ భయాన్ని అడ్డం పెట్టుకునినే దాదాపు 2 సంవత్సరాల పాటు ఢిల్లీని స్టాల్ చేశారు. నరేంద్ర మోడీని దెబ్బకొట్టడానికి 2024లో రానీయకుండా చూడటానికి ఈ రైతుల పేరిట జరిగిన ఉద్యమాలు కీలకం. అట్లాగే అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అదే కీలకం. ఎక్కువగా ఈ రైతుల పేరిట ఉద్యమాలు చేసే రాష్ట్రాలు ఏంటది? ఢిల్లీ, పంజాబ్, హర్యానా. సరే, ఢిల్లీలో రైతులు తక్కువ, ఆ పక్కన ఉంటారు హర్యానా, పంజాబ్ నుంచి వచ్చి వాళ్ళు ఢిల్లీలో కూర్చుంటుంటారు. ఇప్పుడు హర్యానాలో బీజేపీ ఉంది, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఉత్తరప్రదేశ్ రైతులు కూడా ఉంటుంటారు. ఇక్కడ ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ నుండి వస్తున్నటువంటి వాళ్ళని అక్కడ లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం, హర్యానా నుండి వస్తున్న వాళ్ళని లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం. అంటే ఇదివరకు ఎట్లాంటిది జరిగితే ఏదో జరుగుతుందన్నటువంటి ఒక భయం, ఎందుకు వచ్చిన గొడవ రైతులతో అనేటటువంటి. ఇప్పుడు ఆ భయం పోయింది. ఎందుకంటే రైతుల పేరుతో రాజకీయం ఆడుతున్నారని ప్రజలు అర్థం చేసుకున్నారు. లేదా ఆ పేరుతో ఆడే జూదం కారణంగా తమ రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి కోపంతోనైనా అయి ఉండొచ్చు రైతుల పేరిట జరిగిన ఉద్యమం మీద లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.